అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇంటికి 12 లక్షలు ఇవ్వండి, 5 లక్షలతో పేదల ఇంటి నిర్మాణం అసాధ్యం, అప్పుల పాలవుతున్నారు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు రావాలని తాము కోరుకుంటాం అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎంపీ ఈటల రాజేందర్ అయితే సమావేశమయ్యారు. ఇక మల్కాజ్గిరిలోని పలు సమస్యలపై, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యలపై కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రితో ఈటల రాజేందర్ అయితే చర్చించారు. మరి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సరిపోవని, అప్పుల పాలవుతున్నారని, కాబట్టి ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 12 లక్షలు ఇవ్వాలని ఈటల రాజేందర్ అయితే మంత్రికి వినతి పత్రం అయితే అందజేశారు. ఇక బీజేపీ ఎంపీలు అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన అనుమతులు, నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు విషయంలో ఆయన శనివారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. ఇక 5 లక్షలతో ఇళ్లు పూర్తి కావడం లేదని, కనీసం 12 లక్షలు ఇవ్వాలని కోరారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వాటిలో దొంగలు పడుతున్నారని అన్నారు. ఇక మాజీ సైనిక ఉద్యోగులకు సంబంధించిన భూముల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను కూల్చడం సరికాదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇక మల్కాజ్గిరి ఎంపీ పరిధిలో పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సమస్యలున్నాయని వెల్లడించారు. గతంలో తప్పిపోయిన పేదల జాబితాను మంత్రి పొంగులేటికి అందించినప్పటికీ ఇప్పటివరకు కేటాయింపులు సక్రమంగా జరగలేదని, అలాట్మెంట్ ప్రక్రియ పూర్తిగా కాకపోవడంతో భూములు దొంగల పాలవుతున్నాయని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నేరుగా సహకరించకపోవడం, అవసరమైతే కేంద్రంతో చర్చలు చేస్తామనే వైపు ఆయన వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారాల్లో నియమాలు, బాధ్యతలపై కూడా ఈటల రాజేందర్ స్పష్టత ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రతి ఇందిరమ్మ ఇంటికి 12 లక్షలు ఇవ్వాలి. తర్వాత దాదాపు ప్రస్తుతం అయితే 2,50,000 ఇండ్లు అయితే నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకా మిగిలిన 2 లక్షల ఇండ్లను కూడా వెంటనే లబ్ధిదారులకు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఆశావాళ్ళ నుంచి అయితే విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇక ఆగస్టు 29న తెలంగాణ క్యాబినెట్ భేటీ కూడా జరుగుతుంది. ఆ క్యాబినెట్ భేటీలో మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటిసారి 4,50,000 ఇండ్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2,50,000 ఇండ్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా 2 లక్షల ఇండ్లకు సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి ఆశిస్తున్నారు. విషయాల బెస్ట్ అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.